హలో! ఈరోజు మనం స్వీట్‌గా, సాఫ్ట్‌గా, మెల్ట్ ఇన్ మౌత్‌గా ఉండే ఒక డెజర్ట్ చేద్దాం. యెస్! ఇట్స్ ఎ స్ట్రాబెర్రీ చీజ్ కేక్. పేరు వినగానే వాటర్ వచ్చాయా? లెట్స్ గో. ఫస్ట్ ఒక 2 ప్యాక్స్ ఆఫ్ బిస్కెట్స్ తీసుకున్నాను నేను ఇక్కడ. యూ కెన్ టేక్ ఎనీ బిస్కెట్స్ ఆఫ్ యువర్ చాయిస్. నేను ఇక్కడ డైజెస్టివ్ బిస్కెట్స్ తీసుకున్నా. ఆల్మోస్ట్ 2 ప్యాకెట్స్. ఒక్కొక్క దాంట్లో అరౌండ్ 10-12 ఉన్నాయి. సో నేను 2 ప్యాక్స్ తీసుకున్నా. ఇట్ వాజ్ అ బిగ్ బౌల్ ఆఫ్ చీజ్ కేక్ దట్ ఐమ్ గోనా మేక్. సో దాన్ని మంచిగా ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి. తర్వాత ఒక 2 స్పూన్స్ ఆఫ్ బటర్ తీసుకొని మంచిగా మెల్ట్ చేసుకొని ఈ పౌడర్లో వేసుకోవాలన్నమాట. దిస్ ఈస్ గోనా బీ ఆర్ బేస్. సో బేస్ అంటే మన చీజ్ కేక్కి థ్రోన్ లాంటిది అనమాట. స్ట్రాంగ్గా, బటరీగా, సపోర్టివ్గా కింద ఉంటుంది. సో యా, నెక్స్ట్ వీడియోలో చూపిస్తున్నట్టు బిస్కెట్ పౌడర్ని ఫుల్గా బటర్తో కోట్ చేసుకుని దాన్ని ఒక గ్లాస్ బౌల్లో కానీ లేకపోతే ఏ బౌల్లో మీరు చీజ్ కేక్ పెట్టేసి ఫ్రిడ్జ్లో పెడదాం అనుకున్నారో ఆ బౌల్లో వేసుకొని నీట్గా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. తర్వాత ఒక ఫ్లాట్ సర్ఫేస్ ఉన్న బౌల్ తీసుకొని దానిపైన ప్రెస్ చేస్తూ సర్ఫేస్ని నీట్గా చేయండి. నేను నెక్స్ట్ చూపిస్తాను వీడియోలో, జస్ట్ దాన్ని చూసి ఫాలో అయిపోండి. ఇది ఎందుకంటే మనం ఎంత స్పూన్తో చేసినా కానీ ఇంత నీట్ సర్ఫేస్ అయితే రాదు. సో ప్రాపర్గా ప్రెస్ చేస్తూ దీన్ని ఇట్లా చేసామనుకోండి, ప్రాపర్గా సెట్ అయిపోతుంది మనకి. నౌ దిస్ విల్ గో ఇన్ టు ద ఫ్రిడ్జ్ ఫర్ అట్లీస్ట్ 15-20 minutes. దీంట్లో బటర్ ఉంది కాబట్టి హ్యాపీగా సెట్ అయిపోతుంది ఇది. నౌ స్ట్రాబెరీ జామ్ కోసం కొన్ని స్ట్రాబెరీస్ తీసుకొని మంచిగా చాప్ చేసుకొని ఒక బ్లెండర్ జార్లో వేసుకొని నీట్గా పేస్ట్ చేసుకోవాలి. స్ట్రాబెరీని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక స్మూత్ పేస్ట్ అవుతుంది. దాన్ని ఒక ప్యాన్లోకి యాడ్ చేసుకొని ఒక 2 drops ఆఫ్ ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి అండ్ ఒక 2 స్పూన్స్ ఆఫ్ షుగర్ యాడ్ చేసుకొని థిక్ జామ్ అయ్యేలాగా కుక్ చేసుకోండి. తర్వాత చీజ్ కేక్ కోసం ఒక 100 ml ఆఫ్ విప్పింగ్ క్రీమ్ తీసుకొని దాన్ని బ్లెండ్ చేసుకోండి. ఇలా థిక్గా అవ్వాలి విప్పింగ్ క్రీమ్. తర్వాత నెక్స్ట్ హీరో ఆఫ్ ద చీజ్ కేక్ క్రీమ్ చీజ్. ఒక 80 grams తీసుకున్నాను నేను ఇవి చీజ్ కేక్ కోసం. తర్వాత దీన్ని బ్లెండ్ చేసుకోవాలి సాఫ్ట్ పీక్స్ అయ్యేదాకా. స్వీట్నెస్ కోసం నేను ఇక్కడ మిల్క్ మేడ్ యాడ్ చేస్తున్నా. అరౌండ్ ఒక 50 grams సరిపోతుంది. ఓవర్ స్వీట్ కూడా ప్రిఫర్ చేయొద్దు, లైట్గా ఉంటేనే బాగుంటుంది. తర్వాత ఒక 1 స్పూన్ ఆఫ్ వెనిలా ఎసెన్స్ యాడ్ చేస్తున్నాను నేను. తర్వాత ఒక ఫైనల్ మిక్స్ ఇవ్వండి. మెల్లిమెల్లిగా మనం ఇంతకుముందు చేసి పెట్టుకున్న విప్పింగ్ క్రీమ్ని ఒక్కొక్క స్పూన్ యాడ్ చేసుకోండి. ప్రాపర్గా మిక్స్ చేయాలి దీన్ని, లేకపోతే అక్కడ క్రీమ్ చీజ్ అక్కడ విప్పింగ్ క్రీమ్ అట్లా డిఫరెన్స్ కనిపిస్తుంది. సో ప్రాపర్గా బ్లెండర్తో ఒకసారి ఫైనల్ టచ్ ఇచ్చి మిక్స్ చేయండి. ఇట్ షుడ్ లుక్ సంథింగ్ లైక్ దిస్. విప్పింగ్ క్రీమ్ ఇంకా క్రీమ్ చీజ్ బాగా మిక్స్ అయ్యాక ఇంతకుముందు చేసి పెట్టుకున్న స్ట్రాబెరీ జామ్ ఈ చీజ్ కేక్ బ్యాటర్లో వేసుకొని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో స్పాచులాతో మిక్స్ చేయండి. బ్లెండర్ యూస్ చేయొద్దు ఈ స్టేజ్లో. ఇట్ షుడ్ లుక్ సంథింగ్ లైక్ దిస్ ఆఫ్టర్ మిక్సింగ్. తర్వాత ఎండ్స్ అన్ని నీట్గా స్క్రేప్ చేసుకొని ఈ మిక్స్చర్ని ఆ బిస్కెట్ బేస్ ఉన్న దాంట్లో యాడ్ చేసుకొని నీట్గా స్ప్రెడ్ చేయండి ఈవెన్గా. మీ దగ్గర ప్యాలెట్ నైఫ్ ఉంటే పైన సర్ఫేస్ అంతా ఇట్లా స్మూదన్ చేసుకోండి, లేకపోతే నార్మల్ నైఫ్తో కూడా వస్తుంది. ఐ హ్యాడ్ దిస్ ప్యాలెట్ నైఫ్ సో ఐ యూస్డ్ ఇట్. తర్వాత
స్ట్రాబెర్రీ ముక్కలు కట్ చేసి పెట్టుకొని, దానిపైన ఒక్కొక్కటి అరేంజ్ చేసుకోండి వీడియోలో చూపిస్తున్నట్టు. ఐ నో ఐ హావ్ ఓవర్ క్రౌడెడ్ దిస్. బట్ నాకు ఇట్లా పీసెస్ టచ్ అవ్వాలనమాట తినేటప్పుడు ప్రతి బైట్‌లో. సో, అందుకని నేనెక్కువ యాడ్ చేశా. కొంచెం ఎక్సాటిక్‌గా కనిపించడానికి నేనిక్కడ జెల్లీ తెచ్చుకున్నా అనమాట. ఇట్స్ మార్కెట్ బ్రాడ్ జెల్లీ. మనకి డీమార్ట్‌లో గానీ ఎక్కడైనా దొరికేస్తది. మేక్ ఇట్ అకార్డింగ్ టు ద గివెన్ ఇన్‌స్ట్రక్షన్స్ అండ్ దానిపైన ఇట్లా ఒక స్పూన్ పెట్టుకొని మెల్లిగా పోర్ చేయండి. Now this will go into the fridge again for half an hour to 1 hour. And yes, we are done. I'm ready to cut the cheesecake. Look at that texture. You will love it. Please try this once. Thank you for watching. Do subscribe for more.